హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. మీరు చూస్తున్నారు గోదావరి ట్రేడింగ్. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకుని ఇప్పుడు కొత్తగా వచ్చిన బిగినర్స్ నుంచి ఇప్పటికే సక్సెస్ అయిన ట్రేడర్స్ వరకు కూడా అందరూ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని యూజ్ చేసుకునే స్ట్రాటజీస్ ద్వారా ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే అసలు బేసిక్ లెవెల్ నుంచి తెలియాలి. అంటే సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, సపోర్ట్ మనం ఎక్కడ తీసుకోవాలి, రెసిస్టెన్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి. అయితే మీరు చాలామంది కన్ఫ్యూజన్ పడుతూ ఉంటారు. అంటే ఫాల్ట్ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంటారు లేదా ఫాల్ట్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ తీసుకుంటారు. కానీ అది ఏమవుతుందంటే మార్కెట్లో రెస్పెక్ట్ ఇవ్వకుండా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఫాల్ట్ బ్రేక్అవుట్ కాబట్టి మీరు అక్కడే తీసుకున్న రెసిస్టెన్స్ అనేది అక్కడ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు పక్కాగా రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే కనుక దానికి సక్సెస్ అవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మనం తెలుసుకోవాలంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దీనికోసం బిగినర్స్కి అర్థమయ్యేలా చాలా క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సపోర్ట్. అసలు సపోర్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీ ఉద్దేశ ప్రకారం సపోర్ట్ అంటే ఏంటి? మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఒక ల్యాండ్ అనేది ఉంది. ల్యాండ్లో మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి. డైరెక్ట్గా స్లాబ్ వేస్తాము. మీరు చెప్పండి, ఇలా డైరెక్ట్గా స్లాబ్ వేస్తుంటారా? ఉండదు కదా. సో మనం ఫస్ట్ ఈ స్లాబ్ వేయాలంటే ఇక్కడ మనం సపోర్ట్ అనేది కట్టాలి. ఈ సపోర్ట్ అనేది కట్టకుండా ఈ స్లాబ్ వేసామంటే కింద పడిపోద్ది. అసలు స్లాబ్ వేయలేవు, అంతే కదా. కాబట్టి మనం ఈ సపోర్ట్ అనేది మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటే కనుక పైన ఇన్ఫ్లోలో వేసుకోవచ్చు. కాబట్టి మనకి బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మనకి బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే మనం పైన ఇన్ఫ్లోలో అయినా వేసుకోవచ్చు. అదే బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? పడిపోద్ది కదా. కాబట్టి మనకి ఈ బేస్మెంట్ అనేది ఏదైతే ఉందో ఈ బేస్మెంట్ మనం స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్స్ మనం ఇన్నన్నా పైన వేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ బేస్మెంట్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే వన్ టైప్ ఆఫ్ ఏ సపోర్ట్. మార్కెట్లో సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మనం ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే కనుక, అంటే ఈ బేస్మెంట్ పాయింట్ అనేది మనం ఈ థియరిటికల్గా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి మార్కెట్లో సపోర్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో మన సెకండ్ పాయింట్ ఏంటంటే రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ మనం ఎలా కన్సిడర్ చేయాలి? ఈ రెసిస్టెన్స్ మనం ఒక ఎనిమిలాగా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవడైనా శత్రువు ఉన్నాడనుకో మనల్ని ఎప్పుడైనా తొక్కాలని చూస్తాడు, అంతే కదా. మనం పైకి వెళ్తున్నాం అనుకో పైకి పడగొట్టాలని చూస్తాడు. ఇది కూడా ఈ డిస్టెన్స్ అనేది కూడా మనకి అలా కన్సిడర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మనకు ఒక జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ వస్తే మనం 1 or 2 monthsలో మంచి వర్క్ చేస్తాం. మనం వర్కింగ్ స్కిల్స్ ఉపయోగించుకొని మంచి వర్క్ చేస్తాం. మన బాస్ అనేది మనం మెచ్చుకొని ఏం చేశాడు, మనకి మంచి ప్రమోషన్, అంటే ఒక 2 monthsలో 3 monthsలో నీకు ప్రమోషన్ ఇస్తాను, వర్కింగ్ స్కిల్స్ అని ఎలా బాగుందని చెప్పి ప్రమోషన్ ఇస్తాను అంటాడు. కానీ మన పక్కనే ఆడుకుంటాడు కదా తప్పసిన కొడుకు. ఆడు ఏం చేస్తాడంటే వీడు బాగా వర్క్ చేస్తున్నాడు, వీడు చేయట్లేదు కదా, వీడు బాగా వర్క్ చేస్తున్నాడు, వీడికి నెక్స్ట్ మంత్ ప్రమోషన్ అనేది వస్తుంది, వీడికి ఏమీ రావట్లేదు. కాబట్టి వీడు ఏం చేస్తారంటే వీడి మీద కక్ష పెట్టుకొని ఈయన తొక్కాలని చూస్తాడు. వీడిని తొక్కాలని చూస్తాడు. కాబట్టి వీడిని ఎలాగైనా కింద పడగొట్టాలని చెప్పేసి బాస్ దగ్గరికి వెళ్ళి సంథింగ్ వీడి మీద ఏదోటి, ఆడు క్యారెక్టర్ మంచిది కాదు, ఆడు ఎలాంటోడో ఆడు అలాంటోడు అని చెప్పేసి అంటే బాస్కి అనేది వీడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, అంతే కదా. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి ఏమవుతుందంటే ఆడికి ప్రమోషన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, అంతే కదా. మనకి ఎవడైనా మన మీద ఏదైనా చెప్పాడనుకోండి, అదేమవుతుంది, మన మీద బ్యాడ్ రిమార్క్ అనేది వచ్చేస్తుంది. మన బ్యాడ్ రిమార్క్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రమోషన్, అంటే ఇలాంటి మన ఎదుగుదల అనేది పడిపోతుంది. కాబట్టి మనం ఈ రెసిస్టెన్స్ మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఒక ఎనిమి కింద కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ అనేది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ తిరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ పర్ఫెక్ట్గా చూసుకోవాలని మనకి ఒక థాట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా కన్సిడర్ చేసుకుంటే కనుక మీకు మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అంటే ఎగ్జాంపుల్ మనం బేస్మెంట్ అనేది బాగుంది కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఒక ఎనిమి ఉంది, అంటే ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది, అంతే కదా. ఇది బేస్మెంట్ అనుకోండి.
ఇది ఒక బేస్మెంట్. అయితే ఇది రెసిస్టెన్స్, ఇది ఎనిమి, ఈ బేస్మెంట్ సపోర్టు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ అనేది పైకి వెళ్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఉంది. ఎందుకంటే లాస్ట్ మార్కెట్, ప్రీవియస్ మార్కెట్ చూసుకుంటే కదా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల మన మార్కెట్ ఏమైంది, ఇక్కడ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ తిరగడం జరుగుతుంది. రివర్స్ తిరిగి మళ్ళీ ఏమవుతుంది, సపోర్ట్ దగ్గర రావడం అయితే జరుగుతుంది కదా. ఇలా ఈ రెసిస్టెన్స్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే ఎక్కడికైతే పైకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుందో, మార్కెట్ అనేది ఎలా పైకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుందో దాన్ని రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ వెళ్తే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి ఈ బేస్మెంట్ అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే ఒక ఎనిమి, ఇలా మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో మనం తెలుసుకుంటే ఈజీ అవకాశం ఉంది. కాబట్టి అరే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఓకే మనకి క్లియర్గా అర్థమైంది. మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అంటే ఈ సపోర్ట్ అనేది ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, చెప్పలేం, రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకొని, అంటే మార్కెట్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది కదా, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందేమో చూద్దాం. లేదా రీటెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది కిందకి వెళ్తుందో చూసుకుంటే మనం ఇక్కడ అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే కనుక మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ వెళ్తే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మార్కెట్ అనేది అప్వర్డ్లో వెళ్తుందా లేదా డౌన్వర్డ్లో వెళ్తుందా మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ అనేది మనకు క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ లైవ్ మార్కెట్లో ఎలా ఉంటుంది, అసలు ఆ లైవ్ మార్కెట్లో ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను రండి. సో మనం రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది మీకు కింద చెప్పాను కదా, చిన్నగా తీసుకోమని బాక్స్ టైపు ఎలా తీసుకున్నారనుకోండి. ఇక్కడ కూడా చూడండి, విక్స్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. విక్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతాయి, ఇక్కడ దాకా వచ్చింది విక్స్. కాబట్టి మన ఈ బాక్స్ ఇలా ఈ బాక్స్ టైప్ మనం తీసుకున్నామంటే, కొత్తగా వచ్చిన బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చిన్న బాక్స్ టైప్ మనం తీసుకున్నామంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ పడవలసిన అవసరం లేదు. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఉంది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది, అంతే కదా. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎక్కడైతే పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకుని కిందకు వచ్చిందో దీన్ని రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేయాలి. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిందో రిటర్న్ తీసుకొని దీన్ని సపోర్ట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, మళ్ళీ టచ్ చేసి కింద సపోర్ట్కి వచ్చింది, మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ రెండోసారి కూడా రెసిస్టెన్స్ టచ్ చేసింది. ఎక్కడైతే 2 సార్లు రెసిస్టెన్స్ టచ్ చేస్తే థర్డ్ టైం అనేది మనకి మార్కెట్ అనేది రెస్పెక్ట్ అవ్వదు. ఈ పాయింట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, థర్డ్ టైం అనేది రెస్పెక్ట్ ఇవ్వదు. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ టచ్ చేసింది, 1 2. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ టైం కూడా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయలేదు. కాబట్టి మనం ఈ స్ట్రాటజీని మనం ఉపయోగించుకుంటే ఈ రెసిస్టెన్స్ అనేది మనకి కన్సిడర్ అవుతుందా లేదా కన్సిడర్ అవ్వదా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకోసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 2 సార్లు రెసిస్టెన్స్ టచ్ చేసి మూడోసారి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చిందంటే రెసిస్టెన్స్ అనేది మనకి రెస్పెక్ట్ అవ్వదు. మనం అక్కడ బయింగ్ సైడ్ ఉండాలి. ఓకే, అక్కడ మనం బయింగ్ సైడ్ ఉండాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ పైన ఇంకో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ తీసుకొని మార్కెట్ ఏమైంది, మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ ఏమైంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇందాక చెప్పాను కదా ఫాల్ట్ బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటారని. ఇక్కడ చూడండి, అది అమ్మ ఇదా లేకపోతే రెసిస్టెన్స్, ఇదా రెసిస్టెన్స్, ఏంత కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి అనుకుంటారు. కాదు, ఇదే రెసిస్టెన్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇదే రెసిస్టెన్స్. ఇదైతే కాదు, ఇది ఫాల్ట్ బ్రేక్అవుట్, ఇది ఫాల్ట్ బ్రేక్అవుట్. ఇది ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసింది. ఓకే, రీటెస్ట్ చేసి చిన్నగా ఏం లేదు, చిన్న రీటెస్ట్ చేసింది అంతే, చిన్న రీటెస్ట్ చేసి మళ్ళీ కిందకి వచ్చేసింది. ఓకే, మనం ఇలా కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి ఇలా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మార్కెట్ చూడగానే, అంటే ఈ చార్ట్ అనాలిసిస్ చేయగానే, అంటే చార్ట్ చూడగానే మనకి మార్కెట్ అనేది పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా, మనకి ఏ టైంలో మనకి ఎలా ఉంది మార్కెట్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం మార్కెట్ని చూసిన వెంటనే, అంటే మనం మార్కెట్ని చూసిన వెంటనే ఆ మార్కెట్ అనేది ఎలా వెళ్తుంది, ఎలా వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఈ క్యాండిల్స్టిక్ ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్స్టిక్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే,
కన్ఫ్యూజన్ అవ్వకండి. ఏమంటే డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు రెండు అర్థమైంది కదా ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీకు క్లియర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి నచ్చితే లైక్ చేయండి. అలాగే మనకి ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఎగ్జాంపుల్, ఎక్కడైతే పైనుంచి వచ్చి మళ్ళీ కింద దాకా వచ్చి ఆగి మళ్ళీ పైకి వెళ్ళిందో, యూటర్న్ తీసుకుందో, ఇక్కడ యూటర్న్ తీసుకుందో దీన్ని మనం సపోర్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుందో ఇక్కడ మనం రెసిస్టెన్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు పాయింట్లు మీకు గుర్తుపెట్టుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్పక్కర్లేదు, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు లైవ్ మార్కెట్లో మార్కెట్ అనేది ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ ఎక్కడికి ఎలా పైకి వెళ్తుందో, మీకు రిజెక్షన్ ఎక్కడ వస్తుందో మీకు లైవ్ మార్కెట్లో చూపిస్తాను రండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే లైవ్ మార్కెట్. అలాగే మనకి ఇదైతే తీసుకున్నానో ఇది సపోర్ట్, అంటే ప్రీవియస్ డే అయితే రెసిస్టెన్స్, ఇప్పుడైతే సపోర్ట్. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓకే, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ కింద కన్సిడర్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ అవుతుంది. కాబట్టి మనం ఇది సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి, ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ వెళ్తుందో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే రెసిస్టెన్స్ తీసుకున్నానో రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయితే అవడం జరిగింది కదా. మార్కెట్ అనేది ఇక్కడ నేను తీసుకున్న రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది రివర్స్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ మళ్ళీ ఏమైంది, మళ్ళీ డౌన్ డైరెక్షన్లో వచ్చి ఇప్పుడు అప్ డైరెక్షన్లో మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని, ఇక్కడ మీకు చెప్పాను కదా సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ సపోర్ట్ అనేది మీరు ఎలా కన్సిడర్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ మనకి సస్టైన్ అయింది, ఇక్కడ 2 టైమ్స్ అనేది సస్టైన్ అయింది. కాబట్టి దీన్ని మనం రెసిస్టెన్స్ తీసుకున్నాం ప్రీవియస్ డే, అంటే కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ కింద తీసుకున్నాను, ఇదేమో రెసిస్టెన్స్ తీసుకున్నాను. కాబట్టి మనం తీసుకున్నట్టే ఎగ్జాక్ట్గా నేనైతే ప్రీవియస్ డే ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి కిందకి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం కదా, ఇది రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకుంటే ఇది సపోర్ట్ అవుతుంది చెప్పాను కదా. ప్రీవియస్ డే రెసిస్టెన్స్ తీసుకున్నది ఇప్పుడు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక అది సపోర్ట్గా కన్సిడర్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే పోతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.